అసెంబ్లీలో బణకచెర్లపై చర్చకు కేటీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ ప్రెస్ క్లబ్ కు వెళ్లి రాజకీయం చేస్తోందని చెప్పారు. కేటీఆర్ ఇంట్లో పంచాయతీని డైవర్ట్ చేయడానికే ఇలాంటి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారు పొన్నం. ముందు కేటీఆర్ ఇంట్లో పంచాయతీ తేల్చుకోవాలన్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అసెంబ్లీలో చర్చ అంటే కేటీఆర్ కు భయం ఎందుకంటున్న పొన్నం ప్రభాకర్ తో సత్యం ఫేస్ టు ఫేస్. రాజకీయ సవాళ్లు కొనసాగుతున్నాయి. బహిరంగ చర్చకు రావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమాజిగూడలో ముఖ్యమంత్రికి సవాల్ చేస్తూ ఆయన సవాల్ స్వీకరించి సోమాజిగూడలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్రులపైన ముఖ్యమంత్రిపై కామెంట్ చేశారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో పాటు. సార్ చెప్పండి సార్, ఈరోజు కేటీఆర్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఇప్పుడు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. పాపం కేటీఆర్ గారు అది మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రంటే బంకచర్ల ఇష్యూ మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఆరోపణల పర్వం ఉందో లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద మీకు ప్రతిపక్షంగా ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిని చర్చ చేయడానికి మనకు ఒక ఫోరం ఉంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులము బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఒక లేఖ రాసినట్టయితే శాసనసభలో చర్చ చేద్దాం రమ్మని చెప్తా ఉన్నారు. దానికి వారు మమ్మల్ని సవాల్కి రమ్మన్నాడు కదా అని చెప్పి మీకు మాకు సొంతంగాని ప్రెస్ క్లబ్ పోయి ఏదో హంగామా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పొలిటికల్ జిమ్మిక్స్. నిజంగా మీరు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక సంక్షేమంలో నెట్టారో మీకు తెలుసు. బాధ్యత గల ప్రతిపక్షంగా మీరు ఒక మంచి సముచిత విమర్శలు చేస్తే ఏ ప్రభుత్వమైనా స్వీకరిస్తుంది. బాధ్యత గల ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు కార్యక్రమాలు చేసే సందర్భం లోపల మంచి సమస్యలు మంచి మాటలు చెప్తే మేము ఎక్కడ కూడా వాటిని ఎవరు కూడా పట్టించుకోకుండా ఉండరు. వాళ్ళు 10 సంవత్సరాలు ఆ పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఈరోజు మేము బాధ్యతగా తప్పకుండా ప్రజలకు అందరికీ కనిపించే విధంగా భవిష్యత్ తరాలకు రికార్డులో ఉండే విధంగా, ఇప్పుడు బయట ఎక్కడో డిబేట్ చేస్తాం లాభం ఏంది? రేపు పొద్దున కమింగ్ జనరేషన్ కూడా రికార్డు ఉండాలి కదా. అన్నప్పుడు శాసనసభ ఫోరం, మీరు మాజీ మంత్రి ఎమ్మెల్యే మీకు ఎంట్రీకి అవకాశం ఉంది, రండి కూర్చుందాం. లైవ్ టెలికాస్ట్ అవుతుంది. దాని తర్వాత ఫ్యూచర్ జనరేషన్కు ఎవరు బంకచర్ల మీద నీళ్ళకు అన్యాయం చేశారు, తెలంగాణకు ఎవరు ద్రోహం చేశారు అనేది డిస్కషన్కి వస్తుంది. కాబట్టి రమ్మని శాసనసభ వేదికకు రమ్మని చర్చ పెట్టమని గౌరవ ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించండి. అది కాక వట్టిగానే ఏది పడితే అది మాట్లాడి ఇంట్లో ఉన్న ఇంటర్నల్ క్రాషెస్ నుంచి ఓవర్కమ్ కావడానికి రాజ్యాంగంలో వెనకటికి మనం అంతా కూడా మొఘల్, నిజాం లేక ఇతర చరిత్రలు చూసినాం. అధికారం కోసం కుటుంబంలో పరస్పరంగా చంపుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఆ విధంగానే కుటుంబంలోనే అంతర్ కలహాలకు సంబంధించిన చర్చ జరిగే సందర్భంలో ఒకరిని మించి ఒకరు విమర్శ చేసుకోవడం ద్వారా నేను ఈ లీడర్ను నేను లీడర్ అని అటు కవిత గారు, ఇటు హరీష్ రావు గారు, ఇటు కేటీఆర్ గారు, అసలు ఆ బాధల కేసీఆర్ గారి పరిస్థితి ఏందో తెలియదు. కానీ కేసీఆర్ గారు మీరు స్వయంగా లేఖ రాసి శాసనసభలో ప్రభుత్వం తప్పు చేస్తే, ఎందుకంటే మనం తెలంగాణ కోసం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం, తప్పకుండా వాటికి సంబంధించి న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా మాట్లాడుకుందాం. ఈరోజు కేంద్రం మన పట్ల వివక్ష చూపెడుతోంది. కేంద్రంతో మీకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రయోజనాల లక్ష్యంగా మనం అందరం కూడా కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మన అసెంబ్లీ వేదికను ఉపయోగించుకుందాం. ఆ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవడానికి రమ్మని కోరుతాను. లేదు మేము ఇట్లనే రంకెలేస్తాం, రాజకీయమే మాట్లాడతాం, మాకు రాష్ట్ర అభివృద్ధితో సంబంధం లేదు కర్మ. అంటే సీఎం సవాల్ చేస్తే మేము సవాల్ స్వీకరించడం, కనీసం మంత్రినైనా పంపుతాడేమో అనుకున్నాము, కానీ మంత్రిని కూడా పంపలేదు అనే ఒక ఆరోపణ బేరాజ్ చేస్తారు. చాలామంది మా ఎమ్మెల్యేలు పోతామని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తారనుకుంటే వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారు. సమస్య అది మీకు కూడా తెలుసు. గతంలో చాలామందికి కేటీఆర్కు గతంలో ప్రతిపక్షంలో సవాల్ చేస్తే ఆయన ఎన్నడేం వచ్చింది కాదు. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళకు సంబంధించి ఒకవేళ ఆ ప్రెస్ క్లబే వేదిక కావాలంటే జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ 5 వీళ్ళ 5 పిలిచి ఒక ప్రజలకు తెలంగాణకు ఫలవంతమైనటువంటి చర్చ జరిగితే అభ్యంతరంలే. అదే ఫలవంతమైన చర్చ శాసనసభకు ఫ్లోరము, సెక్యూరిటీ, నీకే ఇబ్బంది లేకుండా ప్రజలందరూ లైవ్గా చూసేటువంటిది, నీ పర్ఫార్మెన్స్ చూపెట్టుకునే వేదిక ఉండగా ఎందుకు బయట పోయి అట్టుగా మీడియాతో మాట్లాడడానికి పరిమితం అవుతావు? రా సభకు రా, శాసనసభకు రా, శాసనసభలో నీ పర్ఫార్మెన్స్ ప్రదర్శించు, నీ ఆర్ట్ చూపెట్టు అని కోరుతున్నాం. ఎందుకు కేటీఆర్ ఇలాంటి రాజకీయ అంశాలు లేదంటే బహిరంగ చర్చలు ప్రజలు ప్రయత్నం చేస్తారు? ఇంటర్నల్ క్లాష్ నడుస్తుంది కుటుంబంలో.
ఒకవైపు కవిత గారే స్వయంగా దయ్యాలు ఉన్నాయని చెప్తా ఉంటుంటే, ఇంకోవైపు హరీష్ రావు గారికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఈ ఇంటర్నల్ అన్నీ కూడా చాలా క్లాషెస్ ఉన్నప్పుడు, దాంట్లో ఇంటర్నల్ కాంపిటీషన్ ఉన్నప్పుడు నేచురల్ ఇట్స్ కామన్ ఓవర్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు పిచ్ ఒక స్కోర్ చేసుకోవాలనుకున్నటువంటి దాని కొరకు తప్ప నిజంగా తెలంగాణ ప్రయోజనాల కొరకు జరుగుతున్నటువంటి రాద్ధాంతంగానే భావిస్తలేను. అంటే మరోసారి వేదిక నియమిస్తే, వేదిక చెప్తే మేము చర్చ కోసం సిద్ధంగా ఉన్నాం, వేదిక ప్రభుత్వం నుంచి ఎవరని చెప్పొచ్చు అనే ఒక అంశాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ప్రభుత్వం తరఫున నేను బాధ్యత గల ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభలో మీరు ఎప్పుడు పెడదామని కన్వీనియంట్ డేట్ ఇస్తే శాసనసభ నిర్వహణ చేద్దాం, ఈ అన్ని అంశాల మీద చర్చ చేద్దాం. ప్రజాస్వామ్యంలో శాసనసభ దేవాలయము, ఎన్నికైన శాసనసభ్యుడిగా దాన్ని ఉపయోగించుకొని రమ్మని కోరుతా ఉన్నాం. మేము రావడానికి అభ్యంతరం లే, కానీ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇట్లా ప్రెస్ క్లబ్లలోనో చౌరాస్తాలలోనో డిస్కషన్లు పెట్టి ఫైటింగ్లు చేసుకొని, లేకపోతే కార్యకర్తల నినాదాల మధ్యలోనో ఇవన్నీ జరిగే అంశము డెమోక్రటిక్గా వారికి మంచిగా అనిపిస్తుందా, ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ డిస్కషన్ చేద్దామని రమ్మని కోరుతా ఉన్నాం. కౌనపర్స రమేష్తో సత్యం, V6 న్యూస్, హైదరాబాద్.